గుంటూరు నగరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన అనంతరం పేదలకు చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, గల్లా మాధవి, పెమ్మసాని రవి, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వం సమయం తెలియని ప్రజాసేవకుడు, నవ్యాంధ్రప్రదేశ్ సృష్టికర్త శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి గౌరవ చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి నిండు నూరేళ్లు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందజేయాలని, తెలుగు ప్రజల బాగోగులు ఆయన చేతుల్లో ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణం నెలకొంది. అదేవిధంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కనపర్తి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో లాడ్జ్ సెంటర్ కూడల్లో ఈరోజు ఆయన యొక్క పుట్టినరోజు కార్యక్రమం అంగరంగ వైభవంగా నాయకులతో, కార్యకర్తలతో, అభిమానులతో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి అలుపెరగని అవిశ్రాంత నాయకులు ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు గారు. ఎందరికో ఆయన ఆశాస్ఫూర్తి. 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ ఇంకా 25 సంవత్సరాల యువకుల్లాగానే ఉత్సాహంతో, ఆలోచన తత్పరతో, దీక్ష తత్పరతో ఉండే మహానాయకుడు. ఆయన ఎందరికో ఆదర్శం. ఆయన యొక్క పార్టీ నుంచి ఒక నాయకుల్లాగా ఆవిర్భవించే ఎందరో కూడా వారు అదృష్టంగా భావించాలి. మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారి జన్మదిన శుభాకాంక్షలు. అండ్ అదేవిధంగా క్రైస్తవ సోదర సోదరీమణులందరూ ఈరోజు జరుపుకుంటున్న ఈస్టర్కి శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటారు.